హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెన్ ఎఫ్ఎం. తక్కువ ఖర్చుతో మనకి చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ నేను ఐకియా నుంచి తీసుకొచ్చానండి. అవి ఏంటో ఎలా ఉపయోగపడతాయో నేను మీకు చూపిస్తాను. ఒకవేళ కనుక మీరు అక్కడికి వెళ్ళేటట్టయితే బాత్రూంలో కానివ్వండి, కిచెన్ సింక్ దగ్గర కానివ్వండి, కిచెన్లో, బెడ్రూమ్స్లో చిన్న చిన్న చాలా 199, 200లో సూపర్ యూస్ఫుల్ ఐటమ్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఐకియా వెళ్ళేటట్టయితే అవి ఏ సెక్షన్లో దొరుకుతాయి, ఎలా మనకు ఉపయోగపడతాయి అన్నది మీకు ఐడియా ఉంటుంది. చాలా యూస్ఫుల్ అండి. ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేయండి. ఎక్కువగా మార్నింగ్ టైం వెళ్ళండి, ఈవినింగ్ వెళ్ళకండి. అండ్ ఒకవేళ కనుక మీరు ఐకియా ఫర్నిచర్ తీసుకునేటట్లయితే దాని మెజర్మెంట్, ప్లానింగ్, వాటి కాస్ట్ ఉంటుంది. వాటికి తగ్గ ఫర్నిచర్ మీరు తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే మీరు మీ కప్బోర్డ్స్కి తగ్గ మెజర్మెంట్ తీసుకుని మీరు వెళ్తే మీకు కంఫర్టబుల్గా బోల్డ్ అంత స్టోరేజ్ మీరు పెట్టుకోవచ్చు. ప్లానింగ్ అండ్ మెజర్మెంట్కి 4000 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీరు వార్డ్రోబ్స్ కనుక మీరు లేకపోతే చేయించుకునేటట్లయితే వాటి కాస్ట్ ఎంత, వాటికి మెజర్మెంట్ ఏది ఎక్కడ అనేది మీకు కరెక్ట్ వాల్యూ, మనీ అంతా ఇస్తారు. ఇన్స్టాలేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ అందులోనే వాళ్ళు మిక్స్ చేసి మీకు ఎంత డబ్బు అవుతుంది మీకు చెప్తారు. మీరు ప్లానింగ్ మెజర్మెంట్ కట్టిన 4000 రూపీస్ కూడా మీరు నెక్స్ట్ పర్చేజ్లో మీరు రీఫండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం సింపుల్గా వెళ్ళిపోయి అంతా వెతికి ఏదో ఒకటి తెచ్చి సెట్ అవ్వక మళ్ళీ వెళ్ళి వచ్చి మార్చుకుని మనకి ఇదంతా లేకుండా మీరు కొత్తగా గనక ఇల్లు కట్టుకునేటట్లయితే ఫ్లాట్ గనక దానికి అనుగుణంగా మీరు మోడర్న్ ఫర్నిచర్ మీరు ఇష్టపడేటట్టయితే దానికి ఎలా ఉండాలి, రూమ్స్, అందులో ఫర్నిచర్ మీకు ఎలా కావాలి అనేది వాళ్ళు మీకు 3D పిక్చర్ చూపిస్తారు. మీ ఐడియాస్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఐడియాస్ మీకు ఇస్తారు. మీకు నచ్చినట్లుగా రూమ్ని అందంగా డిజైన్ చేసుకోవచ్చు. బయట వుడ్ వర్క్ అయినా అంతే కాస్ట్ అవుతుంది, ఇది కూడా అంతే కాస్ట్ అవుతుంది. ఏ అవసరమైనా మనం హెల్ప్ లైన్కి కాల్ చేస్తే మళ్ళీ వచ్చి మీకు సర్వీసింగ్ ఉంటుంది. సో అకార్డింగ్ టు యువర్ మీ రూమ్స్, బెడ్రూమ్స్, కిచెన్, ఆ తర్వాత డైనింగ్, వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ దానికి తగ్గ కప్బోర్డ్స్, దాంట్లో మీకు పెట్టుకునే స్టోరేజ్ బాక్సెస్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. బయట వుడ్ వర్క్ అంటే మనకు అట్లీస్ట్ 2 months తీసుకుంటారు వాళ్ళు. ఇల్లంతా గందరగోళంగా అయిపోయి డస్ట్ అయిపోతుంది. సో అదంతా లేకుండా ఇది 1 dayలో వాళ్ళు ఫిక్స్ చేసి మీకు ఇస్తారు. మీకు కస్టమైజ్ చేసుకోవచ్చండి. ర్యాక్స్ ఎంత కావాలి, పెద్దవి కావాలి, చిన్నవి కావాలి, అక్కడ మార్చుకోవచ్చు, ఇక్కడ మార్చుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ అండ్ డోర్స్, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మీరు వెళ్ళి 1 day మాత్రం ఖచ్చితంగా పడుతుందండి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు కిచెన్లోకి న్యూ ఫ్లాట్కి మీరు కనుక చేంజ్ అవుతుంటే కిచెన్కి కానివ్వండి, చక్కగా ఆడవాళ్ళకి ఎక్కువసేపు కిచెన్లో ఉంటాం కాబట్టి దానికి స్టోరేజ్కి అనుగుణంగా మీరు మార్చుకోవచ్చు. సో ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నానండి. కొత్తగా ఐకియా ఫర్నిచర్ తీసుకునే వాళ్ళు కరెక్ట్ మెజర్మెంట్ ఉంటే మీకు అది 100% హెల్ప్ఫుల్. లేకపోతే మాత్రం కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ మనకే నచ్చదు. మళ్ళీ మార్చుకునేవి తెచ్చి మనకి డబుల్ పని, శ్రమ, రానుపోను ఖర్చు, టైము ఇవన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. సింపుల్ ఐటమ్స్ నేనేం తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఈ ఫర్నిచర్కి మీకు 5-6 years అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఉంటుందండి. ఆ తర్వాత కూడా మీరు ఆర్డర్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకుని కస్టమర్ కేర్ కనుక మీరు కాంటాక్ట్లో ఉంటే మీకు సర్వీసింగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వాళ్ళ సర్వీసింగ్ అయితే మనకు ఉంటుంది, మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవడానికి. సో మీ గోడకున్న మెజర్మెంట్స్, కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మనకు అనుగుణంగా మనకి నచ్చిన విధంగా హ్యాపీగా మోడర్న్గా కొత్త ఫ్లాట్లోకి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళడానికి ఈ ఫర్నిచర్ మాత్రం డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇగోండి, ఇక్కడ నుంచి నేను మీకు హాల్ దగ్గర నుంచి చూపిస్తానండి. నెక్స్ట్ కిచెన్. ఇది కౌంటర్ టాప్ వచ్చేసి ఇక్కడ మేము ఇక్కడే తీసుకున్నాం ఐకియాలో. ఈ లాంగ్ లెంగ్త్ కర్టెన్స్ కూడా మేము ఐకియాలోనే తీసుకున్నాను. బ్లాక్అవుట్ అండ్ వెళ్తురు రావడానికి ఇది డబుల్ రాడ్ తీసుకొని పెట్టించుకున్నాను. ఇవి వచ్చేసి ఫ్లోరల్, బయట విజయ్ అని చెప్పేసి చాలా ఇయర్స్ నుంచి కుక్కట్పల్లిలో అక్కడ ఫ్లోరల్ కర్టెన్స్ తీసుకున్నాను. ఇల్లంతా ప్లెయిన్ కాబట్టి ఫ్లోరల్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ బ్లాక్అవుట్ కర్టెన్స్లో డార్క్, లైట్ 2 colors తీసుకున్నానండి. రూమ్ అంతా క్లోజ్ అవ్వడానికి డార్క్ అండ్ బయట లైట్ వైట్ కలర్ తీసుకున్నాను. సో చాలా బాగున్నాయండి. ఇవి కర్టెన్ రాడ్స్ స్టీల్వి నేను ఇక్కడ తీసుకున్నాను. బట్
ఇవి యాక్చువల్లీ అక్కడ చాలా బాగున్నాయండి ఐకియాలో. ఆ తర్వాత నేను ఫీల్ అయినా రే ఆ కర్టన్ రాడ్స్ కూడా ఐకియాలో తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి. సో ఇది బాల్కనీది కాబట్టి చాలా వ్యూ కానివ్వండి, మనకి గాలి వెలుతురు కానివ్వండి, కర్టన్స్ చాలా హెల్ప్ఫుల్. అండ్ ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ వచ్చేసి 1000 రూపీస్ నుంచి తక్కువ నుంచి చాలా బాగున్నాయి. ఇంట్లో నేను మీకు తర్వాత చూపిస్తాను. అది వచ్చేసి క్లాత్ది మన ఓవెన్ అది వచ్చేసి మనకి చాలా చీప్ 250. ఇవైతే 1000 రూపీస్ అబౌవ్ నుంచి స్టార్ట్ అయ్యి లోపల ప్లాంట్స్ మళ్ళీ వేరే అనమాట. సో బాల్కనీ నుంచి మనం బయట కూర్చున్నా కూడా ఈ కర్టన్స్ మనకు కావాలంటే రూమ్ దీన్ని బట్టి మనము ఇది చేసుకోవచ్చు. ఇలా బాగుంది, చక్కగా ఉన్నాయి. కర్టన్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఐకియాలో. మన రూమ్ డిజైన్ని బట్టి ఆ తర్వాత కలర్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవచ్చు. నేవీ బ్లూ, వైట్, గ్రే అండ్ వైట్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయని చెప్పేసి నేను గ్రే అండ్ వైట్ తీసుకున్నాను. లోపల నుంచి ఈ షేడ్ కనిపిస్తుంది, బయట నుంచి అయితే చాలా డార్క్, చాలా బాగుందన్నమాట. సో ఇవి కర్టన్స్. ఆ తర్వాత ఇంట్లోకి చిన్న చిన్నవి కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇదేమో కిచెన్లో మనము ఇవన్నీ పెట్టుకోవడానికి, కిచెన్లోనే కాదు ఈవెన్ పిల్లలు చదువుకునే దగ్గర టేబుల్ దగ్గర అక్కడ పెట్టుకోవడానికి చాలా బాగుంది. వితౌట్ డ్రిల్లింగ్ మెషిన్ తోటి మనం ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్టవ్ దగ్గర అయితే కనుక ఇప్పుడు స్టవ్స్ అన్ని హబ్ మోడల్ కాబట్టి మనకి లైటర్స్ అవసరం లేదు. లైటర్స్, పీలర్స్, స్పూన్స్, కప్పుకునే ఏం కావాలన్నా తీసుకోవచ్చు, అలా ఉన్నాయన్నమాట. ఈ కౌంటర్ టాప్ కూడా నేను అక్కడే తీసుకున్నానండి. సో దానికి హైట్కి సరిపడా ఈ చైర్స్ తీసుకున్నాను, బార్ చైర్స్. హైట్లో కూర్చొని గంటలు గంటలు నిల్చుంటే కాళ్ళు నొప్పులు, వాపులు అవి ఉన్నాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇక్కడ కూర్చుని కొంచెం ఏమన్నా తరుక్కోవాలన్నా అది ఈజీ. సో ఇవి బాత్రూంలో కానివ్వండి, బయట వాష్ ఏరియాలో కానివ్వండి, ఇది కూడా వితౌట్ డ్రిల్లింగ్గా మనకి కార్పెంటర్తో అవసరం లేకుండా స్టిక్ చేసుకొని స్ట్రాంగ్గా ఉన్నాయి. బాత్రూంలో ఆల్రెడీ ఒకటి ఉన్నా కూడా ఇది కూడా పెట్టుకున్నామంటే మనకి జెంట్స్ అది ఏదైనా షేవింగ్ కిట్ కానివ్వండి, షాంపూస్ అవన్నీ చాలా బాగుందన్నమాట, అది పెట్టుకోవచ్చు. అండ్ ఇంతకు ముందే తీసుకున్నాను ఇప్పుడు ఈ డస్ట్బిన్, ఈ చైర్స్ అండి సో యూస్ఫుల్ అండి. చైర్స్ అయితే మనకి 999 అండి. ఇవి ఫోల్డబుల్ అనమాట, ఎక్కడ కావాలంటే అక్కడ ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. గెస్ట్లు, డైనింగ్, తర్వాత బాల్కనీస్ ఇవన్నీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మీకు అక్కర్లేకపోతే మన ఫోల్డ్ చేసేసి తగిలిచ్చేసుకొని పక్కన పెట్టుకుంటే ప్లేస్ ఆక్యుపై అవ్వకుండా బాగున్నాయి. అండ్ ఎక్కువ అన్ని సోఫాలతో నింపేసుకునే బదులు తీసుకోవచ్చు. ఇది బాత్రూంలో మన విడిచిన బట్టలు అది వేసుకోవడానికి ఫోల్డబుల్, చాలా లైట్ వెయిట్, 199 రూపీస్. ఇది ఊరికే వాషింగ్ మెషిన్ దగ్గర ఒక పెద్దది పెట్టుకుని దానికి వెళ్ళక్కర్ లేకుండా మన బాత్రూంలో ఇది పెట్టుకొని కనుక విడిచిన బట్టలు ఇందులో వేసుకుంటే ఒకసారి వాషింగ్ మెషిన్ వేసుకునేటప్పుడు ఒకేసారి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ మనం కలెక్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. బాత్రూమ్స్ అసలు ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయకుండా చాలా బాగున్నాయండి. నేను మీకు కొన్ని మాత్రమే చూపిస్తాను, అసలు ఎన్నున్నాయో చాలా బాగున్నాయి అన్నమాట. ఇగోండి ఇవి ఉన్నాయి ఇక్కడ. ఇల్లు నేను ఈ మూల పెట్టుకొని విడిచిన బట్టలు అక్కడ వేసుకుంటున్నాను. ఈ కాట్ ఇది కూడా నేను అప్పుడు ఇంతకు ముందు మీకు ఒకసారి నేను చూపించాను. ఇది నేను అక్కడ మన ఐకియాలోనే తీసుకున్నాను. ఐకియా ఫర్నిచర్ అండి, ఒకసారి తీసుకున్న తర్వాత అక్కడ ఫిక్స్ చేస్తుంటేనే ఎన్నేళ్ళైనా మన్నుతాయి. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేస్తుంటే వాటి నాణ్యత ఎక్కువ ఉండదు. ఈ ఫ్లోరల్ కర్టన్స్ చెప్పాను కదండి, రూమ్స్ అన్ని వైట్ కాబట్టి కర్టన్స్ మాత్రం నేను ఫ్లోరల్ తీసుకున్నాను. ఈ బెడ్షీట్ కూడా ఫ్లోరల్లోనే ఉంది. ఇప్పుడు ఇవి తీసుకున్నాను. బెడ్ కూడా నీట్గా చక్కగా ఉంది. బట్ సెలెక్ట్ చేసుకుని చూసుకుని పిల్లలు ఎగిరేటట్లా అయితే ఈ బెడ్స్, ఐకియా బెడ్స్ మాత్రం మన్నవండి, ఎగురుతున్నా చేసిన అవన్నీ పడిపోతూ ఉంటాయి. ఇది వచ్చేసి హాట్ ఇవి పెట్టుకునేటప్పుడు స్టాండ్ అనమాట. నేను కుక్కర్ తీసుకున్నాను, ఇక్కడ కనిపించే కుక్కర్ నేను అక్కడే తీసుకున్నాను. అది పెట్టుకోవడానికి స్టాండ్ కూడా అక్కడే దొరికిందండి. ఇది కూడా 125, 199 చేంజ్ అనమాట. ఈ హాట్ కుక్కర్స్ అవి పెట్టుకోవడానికి ఇలా మనం డైరెక్ట్ ఈ వీటి మీద పెట్టుకోకుండా మన ఈ స్టాండ్ మీద పెట్టుకుంటే ఇది హాట్ రెసిస్టెన్స్ కాబట్టి బాగుంటుంది. ఇది ఒకటి దొరికిందా. కుక్కర్ కూడా అక్కడే తీసుకున్నాను. కుక్కర్ 2690, 2790 సమ్ చేంజ్ అనమాట. అది మంచిగా అటు 12 లీటర్స్ మరి 5 లీటర్స్ అలా కాకుండా మీడియం రేంజ్లో ఉంది. ఇది వచ్చేసి మనం బాల్కనీస్లో నీళ్లు ఇది చేయడానికి
మాప్ అండి. ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్, ఫోల్డ్ అటు ఇటు ఫోల్డ్ అవుతుందండి. అంటే చిన్న చిన్న సందుల్లో కూడా వెళ్ళిపోతుంది. మనం బయట దొరికేవి పచారీ షాపుల్లో కానివ్వండి, సూపర్ మార్కెట్స్లో ఏంటంటే అది అటు ఇటు ఫోల్డ్ అవ్వదు. ఇది ఇలా అయ్యేసరికి చిన్న చిన్న సందుల్లో కూడా వెళ్ళిపోయి లైట్ వెయిట్ చాలా యూస్ఫుల్గా ఉందండి. ఇది మాత్రం ఇది నాకు చాలా యూజ్, ఎందుకంటే పొద్దున్నే లేవగానే ఆ బాత్రూమ్స్లో కూడా యూజ్ అండి. యాక్చువల్లీ ఇది మన బాల్కనీస్లో నీళ్లు పోసి చీపుళ్లతో కొట్టుకునే బదులు చక్కగా దీంతో ఎక్కువ వంగి ప్రెషర్ పెట్టకుండా, మనం స్ట్రెయిన్ అవ్వకుండా ఈజీగా మనం వీటిని నీళ్ళని వాష్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇదొకటి ఫోల్డబుల్, చాలా లైట్ వెయిట్, మంచి కలర్ కాంబినేషన్స్, ఎక్స్టెండబుల్, చాలా బాగుందండి. అటు ఇటు ఫోల్డ్ అవడం వల్ల ప్రతి చిన్న సందులో కూడా వెళ్ళిపోతుంది. ఇంకోటి ఇందాక నేను మీకు బాల్కనీలో చూపించాను కదండి, అండ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ప్లాంట్స్ అన్నమాట. ఇవి ప్లాంట్స్ అండ్ ఇవి కూడా అండి, పూల ఇది కూడా. ఇది వచ్చేసి మీకు ఐరన్ అయితే 1000 రూపీస్ అండి. వాళ్ళు హుక్ దగ్గర నుంచి అన్ని వాళ్ళే ఇస్తారు. బాల్కనీస్లో కానివ్వండి, మన ఈ పైలో ఇది కిచెన్, మన బెడ్రూమ్స్, షో డెకరేషన్, ఏ ప్లేస్లో అయినా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మీకు 450, నేను తీసుకున్నది అయితే 400 అండి. ఇది హ్యాంగింగ్ ప్లాంట్. మీరు ఇలాగే కాకుండా చిన్న 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 ఫ్లవర్స్ ఎన్ని రకాల మీ ఇంటికి అనుగుణంగా ఎన్ని రకాలైన తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ప్లాంట్స్ అయితే. ఇది చెప్తున్నాను కదండి, 400 to 200, 300 మనం పెట్టే రేంజ్, మన ఇంటి సైజు, మనం ఏ ప్లేస్ లో పెట్టాలనుకుంటున్నాం, బయట చెప్పుల స్టాండ్ మీద కూడా పెట్టుకోవచ్చు. దానికి అనుగుణంగా ఉన్నాయన్నమాట. ఇవి చాలా బాగున్నాయి, ఇలా కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్లాంట్స్, మనీ ప్లాంట్ కూడా దొరికిందండి. ఇగోండి, నేను ఈ 2 కర్టన్స్ మధ్యలో నేను ఈ వూల్డ్ అండి 199 రూపీస్ అండి. 199, 299, 3 ఇలా రకరకాలు ఉన్నాయి. ఈ హ్యాంగింగ్ తీసుకున్నాను అనమాట నేను. ఇవైతే చాలా తక్కువ పడుతుంది. ఇవి కూడా అండి, ఇవి మనము విత్ బ్యాటరీతో నడిచే చిన్న చిన్న క్యాండిల్స్ దొరుకుతాయి కదండి ఫెస్టివల్స్ కి, అది డెకరేషన్ కి బ్యూటిఫుల్ గా కనుక మనం వీటిని అందంగా అలంకరించుకుంటే ఇల్లంతా పండగ శోభతోటి కలిగి, ఇంటికి దీపాలు అందం కాబట్టి ఇవి రకరకాల సైజులు, కలర్స్, వైట్ ఉంది, మళ్ళీ ఆ వైట్ లో డిజైన్ ఉంది, అలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. చాలా అందంగా ఉన్నాయండి ఇవి కూడాను. నేను 2 బ్లాక్ తెచ్చుకున్నాను, సేమ్ పెడదామనేసి నేను బ్లాక్ తెచ్చుకున్నాను. వైట్ మాపాగదును, అందులో పెట్టే లైట్ కూడా మళ్ళీ ఇది ఉంటుంది. బ్లాక్ పెడితే స్పెషల్ గా కనిపిస్తుందని మా ఇంటికి అనుగుణంగా నేను బ్లాక్ తెచ్చుకున్నాను. లాంటర్న్స్. సో ఇది మనం మామూలు దీపాలు పెట్టే కన్నా ఇది విత్ బ్యాటరీతో నడిచేవైతే అవి కూడా మనకు అక్కడ అవైలబుల్ ఉన్నాయండి. చాలా రోజులు వస్తాయి అవి తీసుకుంటే వీటికి చాలా సూటబుల్ అనమాట. మనకి దీపావళి కానివ్వండి, అలా ఇల్లంతా ఏదైనా ఫంక్షన్స్ అవి వచ్చినప్పుడు అలంకరించుకోవచ్చు. అండ్ ఈ మాప్ అయితే సూపర్ యూస్ఫుల్ అండి. ఇది డిటాచబుల్, మీరు వాష్ చేసి పెట్టుకోవచ్చు. ఫోల్డబుల్, ప్లేస్ ఆక్యుపై చేయొద్దు. ఆ కుచ్చులు ఆ వైట్తో తుడిచే బదులు అది చాలా కష్టం, అది పిండడము, ఆ చేతులన్నీ నొప్పులు. ఇది మీరు అక్కడే వాష్ అవుట్ చేసి, అంటే వాటర్ అంతా తీసేస్తుంది చక్కగా. స్పాంజ్ మనం చేతితో తుడిస్తే ఎలా ఉంటుందో అలా మనం వంగకుండా చాలా నీట్ గా తుడిచేసిన ఫ్లోర్ అయితే అద్దంలా ఉంటుంది. రోజు రోబో వేసుకునే ఓపిక లేదంటే స్పాంజ్ పాడైపోతే మళ్ళీ మొత్తం మాప్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ డిటాచబుల్ అవి మనకి ఈజీగా దొరుకుతాయి. ఇవి సెట్ ఆఫ్ 3 బాక్సెస్ 300 అండి. అండ్ చాలా మల్టీపర్పస్గా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ బాక్సులన్నీ కూడా విమెన్కి చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పక ఎక్స్ప్లోర్ చేయండి. ఈ కిచెన్ మార్బుల్ అండి ఇక్కడ దొరుకుతుంది, కానీ ఐకియాలో చాలా ఎక్స్పెన్సివ్. మనం ఓన్లీ వార్డ్రోబ్ తీసుకుని కిచెన్లో పెట్టుకొని మనం ఈ మార్బుల్ బయట తీసుకోవచ్చండి. అండ్ ఈ లోపల ర్యాక్స్ వచ్చేసి నేను సేమ్ ఇలాగే తీసుకున్నాను. మనం ఫస్ట్ చిన్న సైజు, ఆ తర్వాత పెద్దవి, మిడిల్లో లాస్ట్ ఇంకా పెద్దవి, అట్లా మనం తీసుకునే సైజుని బట్టి మనం వీటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ ర్యాక్స్ మనం ఎలా, అవి మనం కిందకి పైకి అడ్జస్టబుల్ ర్యాక్స్ అన్నమాట ఇవి. ఒకవేళ ఈ జార్స్ అవి పెద్దవి అయితే పైన ర్యాక్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే షిఫ్ట్ చేసుకోవచ్చు. మనం అటు ఇటు కూడా ర్యాక్స్ మార్చుకోవచ్చు. దాన్ని బట్టి మనము తగ్గట్టుగా తీసుకున్నామంటే ఇందులోవి మనము ఈజీగా ఎంత స్టోరేజ్ పడుతుందంటే, చిన్న కిచెన్ ఈరోజు రేపు ఒకవేళ చాలా చిన్న కిచెన్ అయితే అలా తీసుకోవచ్చు. ఇగోండి కింద రైస్ బ్యాగ్స్, ఫ్లోర్ కి ఇలా పెద్ద
పెద్దవి పట్టేవి ఉంది. ఆ తర్వాత ఇగోండి మధ్యలో మిడిల్లో ఇలాంటివి, పైన చిన్న చిన్న బాటిల్స్ పట్టేవి, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇది జ్యువెలరీ బాక్స్ అండి. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ ఎఫ్ఎం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.